సబ్స్క్రైబ్ చేయండి. రావణాసురుడికి లంకకు తన బలం ఏంటో చెప్పాలి అని అనుకున్న హనుమాన్ సీతకు ఒకసారి నమస్కారం చేసి, అమ్మాయి నేను వెళ్తాను ఇక్కడ నుంచి అంటే, హనుమ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఒక ఉంగరాన్ని, అంటే ఆమె కూడా తన కట్టి ఉన్నటువంటి ఒక చూడామణి అంటారు, అది తీసి హనుమ తిరిగిచ్చింది. దీన్ని మా అమ్మ నాకు నా మ్యారేజ్ అయిన టైంలో ఇచ్చింది. అప్పుడు దశరథ మహారాజు కూడా అక్కడే ఉన్నాడు. దీన్ని చూడగానే రాముడికి మా అమ్మ, తన తండ్రి, నేను జ్ఞాపకం వస్తాము అని అన్నది. హనుమంతుడు తిరిగి మామూలు రూపం ధరించి ఉన్నాడు. అతను ఆ మణిని తీసుకొని చేతికి తొడగడం సాధ్యం కాక వేలికి తగిలించుకున్నాడు. ఆ హనుమంతుడు సీతకు చెప్పవలసిన ధైర్యం అంతా చెప్పి ఆమెను విడిచి ఇవతలికి వచ్చి రావణుడి సంగతి కొంతవరకు అంతు తేల్చుకొని పోదామని అనుకున్నాడు. ఇంత దూరం నేను ఇక్కడికి వచ్చా, లంకకు వచ్చి సీతను మాత్రం చూసి తిరిగి వెళ్ళటం అతనికి కిక్ అనిపించలేదు. అంటే ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇక్కడ అని అనిపించింది హనుమంతుడికి. ఇక రాక్షసులు ఎంత బలం ఉందో వాళ్ళకు, ఈ యుద్ధం చేయడంలో వాళ్ళకు, వానరులకు, అంటే వీళ్ళ గ్యాంగ్కి వాళ్ళ గ్యాంగ్కి ఏం తేడా ఉందో తెలుసుకుందాం అనుకున్నాడు హనుమంతుడు. అనుకొని సరే అని అసలు ఏం చేస్తారో చూద్దాం అనుకొని అక్కడ ఉన్నటువంటి అశోకవనం చెట్లను ఇక ఒక్కొక్క చెట్టును తీసి విసిరేయడం స్టార్ట్ చేసిండు. చెట్లన్నీ పీకేసిండు, అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటిని పీకేసిండు, లైట్స్ అన్నిటిని కింద పడేసిండు. వాళ్ళు అట్లా చేస్తేనే కదా ఎవరో వచ్చిండ్రు అని చెప్పి రావణాసురుడి దగ్గర తీసుకొని వెళ్తారు. కావాలని గొడవ పెట్టుకున్నాడు అన్నట్టు హనుమంతుడు. చూసిరా అంటే మొత్తం కాల్చొస్తాడు హనుమంతుడు అక్కడికి వెళ్ళి. రావణుణ్ణి రెచ్చగొట్టాలంటే ఇక ఈ అశోకవనాన్ని నాశనం చేయటం కన్నా మంచి ఐడియా లేదనుకుని హనుమంతుడు తన శక్తి కొద్దీ అశోకవనంలోని చెట్లను మొత్తము పీకి పాడేశాడు. ఇక అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని, అక్కడ ఉన్నటువంటి ఆడుకునే వస్తువులను అన్నింటినీ ఖరాబ్ చేసిండు, నాశనం చేసిండు. అంతా ఇది ఇక అప్పటి వరకు బ్యూటిఫుల్గా ఉండేటువంటి అశోకవనం అంతా కూడా చాలా డర్టీగా అయిపోయింది. హనుమంతుడు చేసిన విధ్వంసానికి ఇక రాక్షస స్త్రీలందరూ పరిగెత్తుకొచ్చి హనుమంతుని చూశారు. వాళ్ళు చూస్తున్నారని తెలిసి అసలే పెద్ద బాడీలో ఉన్నటువంటి హనుమంతుడు ఇంకా తన బాడీని ఇంకా పెంచాడు. వాళ్ళు సీతతో, వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు పంపారు, నీతో ఏమి మాట్లాడాడు అని అడిగారు. అతను ఎవరో నాకేం తెలుస్తుంది, రాక్షస మాయలు మీ రాక్షసులకే తెలియాలి, అతన్ని చూసే నాకు భయంగానే ఉంది అన్నది. ఎవరతను మీరే చెప్పండి అన్నది సీత. సీత ఇలా అనగానే ఇక అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు భయపడిపోయి వారిలో కొందరు సీతను రక్షించడానికి ఉండిపోతే మిగిలిన వారు రావణుడితో చెప్పడానికి పరిగెత్తారు. వాళ్ళు రావణుడితో, మహారాజా భయంకరమైన దేహము, అంటే భయంకరమైన శరీరము, అపారమైన బలము కల కోతి ఇక్కడికి వచ్చి సీతతో ఏదో మాట్లాడాడు, వాడిప్పుడు అశోకవనంలో ఉన్నాడు, వాడెవడో అని అడిగితే సీత చెప్పటం లేదు, ఎవరు పంపగా వచ్చాడో కూడా తెలియడం లేదు. కానీ ఆ వానడు అంతఃపురమ్మ వనమంతా, అశోకవనమంతా చిందరవందరగా చేశాడు, నాశనం చేశాడు, ఒక్క ప్రదేశమైనా వదిలిపెట్టలేదు. సీత కూర్చునే చెట్టు మాత్రం ఏమీ చేయలేదు, కానీ మిగతా వాటన్నిటినీ కూడా నాశనం చేశాడు మహారాజా అని చెప్పగానే అప్పుడు రావణుడికి మాటలు విని కోపం వచ్చింది. వాడెవడో, ఆ కోతి ఎవడో, వాడిని పట్టుకొని రండి అని 80,000 మంది రాక్షసులను, కింకరులు అనే పేరు గల వాళ్ళను, కింకరులు అంటే రాక్షసుల కంటే గొప్ప, వాళ్ళను పంపించిండు, ఆజ్ఞాపించారు. వాళ్ళు అందరూ కూడా రకరకాల ఆయుధాలను తీసుకొని అశోకవనం దగ్గరికి వెళ్ళిండ్రు. అక్కడ హనుమంతుడి పైకి ఇక యుద్ధం చేయడానికి స్టార్ట్ అయ్యిండ్రు. వాడు తనను చుట్టుముట్టగానే హనుమంతుడు తన తోకను నేలకేసి గట్టిగా కొట్టి అరిచాడు. ఆ సౌండ్కి అతను భుజాలు చరుచుకున్న చప్పుడుకు లంక అంతా మారుమోగే ఢమ్ అన్నట్టు సౌండ్ వచ్చేసిందట లంక మొత్తం. అతను తోకతో ఇట్లా టప్ అని కొట్టగానే విపరీతమైన సౌండ్ వచ్చిందట. జయం రామలక్ష్మణులది, వానరాజైన సుగ్రీవుడిది, నేను రాముడికి దాసుణ్ణి, నా పేరు హనుమా, శత్రుహంతకుణ్ణి, 1000 మంది రావణులు నాకు యుద్ధంలో సాటిరారు, ఈ రాక్షసులంతా
చూస్తుండగానే ఈ లంకా నగరాన్ని నాశనం చేసి సీతకు నమస్కరించి రాముడి వద్దకు తిరిగిపోతాను అని హనుమంతుడు గట్టిగా అరిచాడు. ఎర్రగా పర్వతాకారుడై కనిపించే హనుమంతుణ్ణి, అంటే అంత పెద్ద శరీరంతో చూడగానే ఓ పెద్ద మౌంటైన్ లాగా ఉన్నాడు ఆయన. అతని అరుపు చూసి రాక్షసులు భయపడిపోయారు, గజ 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 వణికారు. ఇక రాజాజ్ఞ తప్పదు కనుక రాక్షసులు అతని పైన ఇక రాజు ఆజ్ఞ చేసింది కదా రావణాసుడు చెప్పి ఆయన సంగతి చూసి చూడండి అనగానే వీళ్ళు వచ్చి ఆయనతో యుద్ధం చేద్దాం అనుకున్నారు. కానీ ఆయనను చూడగానే వీళ్ళకు గజ 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 వణికేసిండ్రు వాళ్ళు. హనుమంతుడి ద్వారం వద్దనే ఉన్న పెద్ద ఒక చెట్టును తీసుకొని రాక్షసుల మీద వేశాడు. దెబ్బకు కొంతమంది కింకరులు అనే రాక్షసులు ఆ చెట్టు కింద పడిపోయి చనిపోయారు. ఇంకా హనుమంతుడు అక్కడే ద్వారం దగ్గరనే ఉన్నాడు. ఈ లోపల పారిపోయిన రాక్షసులు కొందరు రావణుడి వద్దకు వెళ్ళి కింకరులందరూ హనుమంతుడి చేతిలో చచ్చిపోయారు అని చెప్పాడు. రావణుడు ఇంకా మండిపడి కళ్ళు ఇలా కోపంగా తిప్పుతూ, ఏంటి అంతమంది కింకరులు చనిపోయారా? ఏంటి వాడు ఏదొక మాయావిలాగా ఉన్నాడు వాడు. అయినా కూడా ఎప్పుడు కూడా యుద్ధం లోపల మన కింకరులు గెలుస్తారు, అలాంటి వాళ్ళు చనిపోవడం ఏంటి అని అనుకొని ఇది లాభం లేదుగా అనుకొని రావణుడు హనుమంతుతో యుద్ధం చెయ్యమని ప్రహస్తుడు కొడుకైన జంబుమాలి అనేవాడిని, యుద్ధంలో ఎప్పుడు ఓడిపోలే, అతను మహాశూరుడు, అతన్ని ఆజ్ఞాపించాడు. కింకరులను చంపి నిల్చున్నటువంటి హనుమంతుడికి అశోకవనంలో ఒక బిల్డింగ్ గుర్తొచ్చింది. దాన్ని అతను ధ్వంసం చేయలేదు. ఆ పని చేద్దామని అతను ఒక్కసారి ఎగిరి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిండు. అయితే అక్కడ 100 మంది రాక్షసులు ఆల్రెడీ కొన్ని ఆయుధాలు తీసుకొని రెడీగా ఉన్నారు. హనుమంతుడు గాలిలో ఎగిరి అక్కడికి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్దామని అనుకునేసరికి ఇక రాక్షసులందరూ బాణాలు కొట్టడం స్టార్ట్ చేసిండు, ఆయన మీదకి ఫైర్ కొట్టడం స్టార్ట్ చేసిండు. ఇది కాదనుకొని ఇంకా బాడీ పెద్దగా పెంచిండు హనుమంతుడు. ఇక ఒక స్తంభాన్ని తీసుకొని స్తంభాన్ని విరగొట్టి గిర తిప్పి వెంటనే ఆ 100 మంది అక్కడ ఉన్న వాళ్ళ మీద ఆ పెద్ద స్తంభాన్ని పడేసిండు. గతం, అరే మీరు నాలాంటి వానరులను గెలవాలి అంటే మీ వల్ల కాదు, నేను అతి బలవంతుణ్ణి, నా పేరు హనుమ, జై శ్రీరామ్ అని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఏది కనబడుతుంది ధ్వంసం చేస్తున్నాడు. అయితే ఇక ఎర్రటి పూలమాలలు ధరించి, తలలో పూలు పెట్టుకొని, కుండలాలు ధరించి, ఇంద్రధనస్సు లాంటి విల్లు, అందమైన బాణాలు తీసుకొని జంబుమాలి గాడిదలు, ఆయన రథానికి గాడిదలు ఉన్నాయట. రథంలో వచ్చేసరికి హనుమంతుడు ద్వారతోరణం పైన కూర్చొని ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర పైన కూర్చొని ఉన్నాడు హనుమంతుడు. అతన్ని చూసిండు, జంబుమాలిని చూసిండు. జంబుమాలిని చూడగానే జంబుమాలిని చూస్తే చాలా చిన్న పిల్లవాడిలాగా అనిపిస్తున్నాడు. ఈ చిన్న పిల్లగా వాడితో నేనేంది ఫైటింగ్ చేసేది అని అనుకున్నాడు హనుమంతుడు. అనుకొని సరే ఇక అయినా కూడా వీడు ఇంత యుద్ధం చేస్తున్నాడు మనతోటి, వీడిని సంగతి చెప్పేద్దామని అనుకొని కింకరులతో పాటు జంబుమాలి కూడా ఈ హనుమాన్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చిండు. మరి ఏం జరిగింది యుద్ధం లోపల? జంబుమాలి చనిపోయిందా లేదా అనేది విషయాన్ని నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.